హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఉండాల్సిన ఏరియాస్లో, లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్లో ఒకటి రిలేషన్షిప్ అండి. ఎందుకంటే మన లైఫ్ యొక్క క్వాలిటీ బాగుందా లేదా అని రెండిటి ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకటి మన ఇమోషనల్ హెల్త్ క్వాలిటీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నామా, వీక్గా ఉన్నామా, అది గనక స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటే లైఫ్ యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రిలేషన్షిప్ యొక్క క్వాలిటీ అండి. రిలేషన్షిప్ అంటే ఎక్స్పెషల్లీ నేను ఇక్కడ భార్యాభర్తల గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్? ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటే, క్వాలిటీ బాగుంటే లైఫ్ యొక్క క్వాలిటీ అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఈక్వల్లీ ప్రపోర్షనల్. ఈ క్వాలిటీ ఎంత బాగుంటే లైఫ్ యొక్క క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. లేకపోతే రిలేషన్షిప్లో ఇష్యూలు వస్తే అన్షేకబుల్గా ఉండటం అంత ఈజీ ఏం కాదండి. అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్య ఏది డిస్టెన్స్ పెంచుతుంది, ఏ కారణాల వల్ల గొడవలు ఎక్కువైతాయి, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళని మానసికంగా దూరం చేసే శత్రువులు ఎవరు? భార్యాభర్తని మానసికంగా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళని దూరంగా లాగేసే శత్రువులు ఎవరు? ఏమేం చేయటం వల్ల డిస్టెన్స్ పెరుగుతుంది, గ్యాప్ పెరుగుతుంది, రిలేషన్షిప్ పాడైపోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు January 5th 1 full day రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్యూర్లీ ఫర్ కపుల్స్ 1 full day ప్రోగ్రామ్. January ఎండింగ్లో ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్ అండ్ లీడర్స్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నేర్పించేవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే విదిన్ 1 yearలో మినిమం 30 నుంచి 130% గ్రోత్ మీ బిజినెస్లో మీరు చూడగలరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. సో భార్యాభర్తని ఏది దూరం చేస్తుంది లేదా ఏది దగ్గర చేస్తుంది? రెస్పెక్ట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండి. గౌరవం దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? డెఫినెట్గా దగ్గర చేస్తుంది. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేకపోతే, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోతే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఎంత తక్కువైతే భార్యాభర్తల మధ్య దూరం అంత పెరుగుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, ఒక మెటాఫరికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర 2 ప్లాస్టిక్ పీసెస్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్. నువ్వు గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ది భర్త అనుకుందాం, పింక్ కలర్ది భార్య అనుకుందాం. నువ్వు యాక్చువల్గా ఇద్దరూ సమానం అండి. అయితే కొన్ని సందర్భాల్లో అత్తెలివితేటలకు పోయి లేకపోతే ఈగోలు వచ్చేసి భర్త ఏం చేస్తాడంటే భార్యని తక్కువ చేసి చూస్తాడు. ఇప్పుడు పింక్ది చిన్నగా కనపడుతుంది కదా, భార్యని తక్కువ చేసి చూస్తాడు. నేనే గొప్ప, నేను ఇది చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, నాకు సమాజంలో ఇంత గౌరవం ఉంది, సో నేనే గొప్ప, నీకంత సీన్ లేదు, భార్యని తక్కువ చేసి మాట్లాడటం. లేదా కొన్ని సందర్భాలలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రీన్ చిన్నది అయిపోయింది కదా, అంటే భార్య భర్తని తక్కువ చేసి మాట్లాడుతోంది. నేనే గొప్ప, నేను ఇన్ని పనులు చేశా, నేను అన్ని పనులు చేశా, నా బ్యాక్గ్రౌండ్ ఇది. నా ఒకళ్ళనొకళ్ళు ఎంత తక్కువ చేసి మాట్లాడుకుంటుంటే డిస్టెన్స్ అంత పెరుగుతుందండి. అయితే ట్రూత్ ఏంటి, నిజం ఏంటి అంటే ఇందాక నేను చెప్పా కదా, 2 సమానమే. ఇప్పుడు చూడండి, రెండిట్లో ఏమన్నా తేడా ఉందా? భార్యాభర్త ఇద్దరూ సమానమే. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ చాలా మంచిగా ఇచ్చుకుంటారు. ఏ భార్యాభర్తల మధ్య అయితే గౌరవం ప్రాపర్గా ఎక్స్చేంజ్ అవుతుందో వాళ్ళ మధ్య దూరం పెరగదండి. ఇంకొక ట్విస్ట్ చెప్పనా, ఎవరి మధ్య అయితే రెస్పెక్ట్ ప్రాపర్గా ఉంటుందో అసలు మూడో వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరిని విడదీయలేడండి. ఒకళ్ళ ఆప్షన్స్లో ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే భర్త లేనప్పుడు భర్త మీద భార్యకి కంప్లైంట్లు ఇస్తుంటారు.
ఆర్ నెగిటివ్ చెప్తుంటారు. లేదా భార్య లేనప్పుడు భర్తకి భార్య గురించి ఈ మధ్యలో వచ్చే వాళ్ళందరూ నీ భార్య ఇట్లా, నీ భార్య ఇది చేసింది, నీ భార్య మంచిది కాదు, పలానా పలానా వాళ్ళ వగేరా వగేరా ఇవన్నీ చెప్తుంటారు. దీనివల్ల మనం అవతల వాళ్ళ మాట విన్నప్పుడు చాలామంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారండి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా మన స్పౌస్ కంటే, మన పార్ట్నర్ కంటే బయట వ్యక్తిని ఎక్కువ నమ్మేయటం జరుగుతుంది. అలా జరగటం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌట్ పెరుగుతుంది. డౌట్ పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ తెలియాల్సింది ఏంటయ్యా అంటే రిలేషన్షిప్లో భార్య గొప్ప, భర్త గొప్ప, భార్య ఎక్కువ లేకపోతే భర్త తక్కువ, లేకపోతే భర్త ఎక్కువ భార్య తక్కువ కాదండి. చూడాలనుకుంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా కనపడతాను రిలేషన్షిప్లో, కానీ ఇద్దరూ సమానమే. ఈ భావన ఎప్పుడైతే మైండ్లో పడుతుందో, మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఏ రిలేషన్షిప్లో అయితే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందో, గౌరవం ఉంటుందో, అప్పుడు భార్యాభర్తలు చాలా దగ్గరగా ఉంటారు మానసికంగా. ఏ భార్యాభర్తలు అయితే మానసికంగా దగ్గరగా ఉంటారో వాళ్ళు ఒకదానికి చాలా దూరంగా ఉంటారు. దాని పేరే డివోర్స్, విడాకులు. గొడవలు కావు, ఆర్గ్యుమెంట్స్ కావు అని నేను చెప్పట్లేదండి, డెఫినెట్గా అవుతాయి. కానీ గౌరవం అనేది ఏం చేస్తుందంటే మధ్యవర్తిగా ఇద్దరినీ కూర్చోబెట్టి, ఓకే కొట్టుకున్నారు, ఇట్స్ ఓకే, బట్ ఎస్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, మళ్ళీ మనం ట్రావెల్ చేద్దాం, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుందాం అనేది నేర్పిస్తుంది. సో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి గౌరవం ఉండాలి, రెస్పెక్ట్. ప్రతి ఒక్కళ్ళు, భార్య అయినా సరే భర్త అయినా సరే, వాళ్ళకి తగ్గట్టుగా రిలేషన్షిప్లో కాంట్రిబ్యూషన్ చేస్తుంటామండి. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేనే చేస్తున్నా, నువ్వు చేయట్లే, సో నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వను. చాలామంది ఏమనుకుంటారంటే రెస్పెక్ట్ అనగానే టిపికల్ సినారియో తీసుకుంటారు. భర్త ఏదో పనిచేస్తూ సంపాదిస్తూ సొసైటీలో చాలా గౌరవం ఉండిన వ్యక్తి ఉండి, భార్య ఏమో హౌస్ వైఫ్, ఇల్లు చక్కబెట్టడం చూసుకోవటం, సో భర్త భార్యకి గౌరవం ఇవ్వడు అని ఒక టిపికల్ ఎగ్జాంపుల్ యూజువల్గా మన మైండ్లో స్ట్రైక్ అవుతుంటుంది. కాదండి, నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్త ఇద్దరు డాక్టర్స్ అండి, చాలా పెద్ద డాక్టర్స్ ఇద్దరు. అయితే భర్తకి భార్య మీద గౌరవం లేదు. అంటే నేను ఇక్కడ ఉమెన్కి సపోర్ట్ చేస్తూ మెన్కి సపోర్ట్ చేయట్లేదు అనుకోవద్దు దయచేసి, నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇద్దరు డాక్టర్లే, కానీ భర్తకి భార్య మీద గౌరవం లేదు. భర్త భార్యని చాలా తక్కువ చేసి చూస్తుండేవాడే, నువ్వెంత అన్నట్టుగానే మాట్లాడుతుండేవాడు. ఆమె ప్రయారిటీస్కి అసలు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు, ఆమె డిసిజన్స్కి ఈయన గౌరవించేవాడు కాదు, అసలు ఆమెను అంతగా పట్టించుకునేవాడు కాదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఎందుకు అంటే అదేంటి మరి ఇద్దరు డాక్టర్లే కదా, సేమ్ ప్రొఫెషన్ కదా. ఆయనట కార్డియాక్ డాక్టర్ అట, ఈమట ఇంకేదో డాక్టర్ అట. సో ఆయన మైండ్లో ఏముందంటే నేను కార్డియాక్ డాక్టర్ని కాబట్టి నేను గొప్ప. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అండి. అర్థమవుతుందా? సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, జాబ్ టైటిల్ ఏదైనా సరే, ఎంత సంపాదిస్తున్నా సరే, సంపాదన ఎంతైనా సరే, మై డియర్ ఫ్రెండ్స్, అవేమీ లేకుండా, ఆ ఫిల్టర్స్ ఏమీ లేకుండా భార్యాభర్తలు ఒకళ్ళని ఇంకొకళ్ళు గౌరవించుకోవటం మొదలుపెట్టినప్పుడు ఈ దేశంలో ఆర్ ఈ సమాజంలో గొడవలు చాలా తక్కువైతే రిలేషన్షిప్లో, ఒకవేళ జరిగిన బ్రేకప్ వరకు పోదు, డివోర్స్ వరకు పోదు. సో బోత్ ఆర్ ఈక్వల్ అనేది ఎక్కడొస్తుందయ్యా అంటే మనం ఇచ్చే రెస్పెక్ట్ మీద ఆధారపడుతుంటుంది. కానీ ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అంటే ఇదేదో జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం కాదండి, దీనికి సైన్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే మెన్ ఆర్ డిఫరెంట్, ఉమెన్ ఆర్ డిఫరెంట్. మెన్ ఆలోచించే విధానం వేరు, ఉమెన్ ఆలోచించే విధానం వేరు. మెన్ లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఉమెన్ లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది టోటల్లీ డిఫరెంట్ అండి. సో వీ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే ఏ రకంగా అంటున్నానంటే సైకలాజికల్గా వీఆర్ నాట్ ఈక్వల్ అండి.
ఇద్దరు ఆలోచించే విధానాలు వేరు, ఇద్దరి ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇద్దరి గోల్స్ వేరు. అక్కడ డిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఆ డిఫరెన్సెస్ని అర్థం కావాలి అంటే మ్యాస్క్యులైన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఫెమినైన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది అనేది మనకు తెలవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిలేషన్షిప్ మాస్టరీ January 5th జరుగుతుంది. దాంట్లో ఇవే మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. సో యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్. అదర్వైజ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెట్టేస్తే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ బతకాలి అంటే మనిషికి ఆక్సిజన్ ఎలా అవసరమో రిలేషన్షిప్కి గౌరవం అంత అవసరం. ఒకళ్ళకొకళ్ళు ఆ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడే రిలేషన్షిప్ ఏ ఇబ్బంది లేకుండా బతకగలుగుతుంది. లేకపోతే ఆక్సిజన్ అందకపోతే మనిషి ఎలా చచ్చిపోతాడో రిలేషన్షిప్ కూడా ఉన్నట్టుండి చనిపోతుంది, చప్పబడిపోతుంది. ఆ గౌరవం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్, stay tuned to your partner.